హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను అయితే అందిస్తూ ఉంది. మరి వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతుండగా రైతు భరోసా నిధులపైన ఇంకా అనిశ్చితి నెలకొంది. గత యాసంగి సాయం అసంపూర్తిగా ఉండడంతో ఖరీఫ్కు కలిపి ఇస్తారా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయి. ఎకరంలోపు పంట సాగు చేస్తున్నటువంటి రైతులకు సర్వే నెంబర్ల సమస్యల వల్ల కొందరికి సాయం అయితే ఇప్పటి వరకు కూడా అందలేదు. ఇక సకాలంలో నిధులు అందించకపోతే సాగు పనులు ఆలస్యమై దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిన్న కేబినెట్ మీటింగ్లో మనకు ఇదే విషయమై ఈ రైతు భరోసా పైన అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్చించడం జరిగింది. ఇక రైతు భరోసా నిధులను పెండింగ్ నిధులను అయితే విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి పెండింగ్ నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఈ పెండింగ్ నిధులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసాతో మనకు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు పెండింగ్ డబ్బులను విడుదల చేసేసి తర్వాత వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఈ వానాకాలం అంటే యాసంగి పెండింగ్ డబ్బులు అలాగే ఇక్కడ వానాకాలం రైతు భరోసా రెండు కలిపి ఇస్తారా అని చెప్పి కూడా రైతులైతే అడుగుతున్నారు. మరి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో రైతు భరోసాకు సంబంధించి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ను. ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వెంటనే కూడా ఇలా చేయండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలో వానాకాలం సాగుకు రైతులైతే సిద్ధమవుతున్నారు. భూములు దుక్కి దున్ని సిద్ధం చేసుకుని విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి మనకు వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. మరి కురుస్తాయని కూడా వాతావరణ శాఖ సూచించడంతో అన్నదాతలు ఆశగా అయితే ఎదురు చూస్తున్నారనమాట. అయితే పెట్టుబడి సాయంగా అందించేటువంటి రైతు భరోసా పథకంపై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద ఎకరాకు రూపాయలు 12,000 వరకు కూడా ఎకరాకు ఈ 12,000 రూపాయలను 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకైతే అందిస్తుంది. అంటే యాసంగిలో 6,000, వానాకాలంలో 6,000 చొప్పున 12,000 రూపాయలు ఇస్తాం రైతులకు అని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ విధంగా రైతులకు సాయాన్ని అందించబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు యాసంగికి సంబంధించినటువంటి 4 ఎకరాల రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేశారు. మరి 4 ఎకరాల నుంచి మిగిలినటువంటి పైసలు అనేది పెండింగ్లో ఉన్నాయి. మరి నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక గత యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా సాయం ఇప్పటి వరకు కూడా మనకు పూర్తి స్థాయిలో మనం చెప్పినట్లు రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇక జనవరి 26 నుంచి కూడా 2 ఎకరాల చొప్పున విడతల వారీగా మనకు 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే సాయం అయితే అందించారు. సాయం అయితే అందించడం అయితే జరిగింది. ఆ తర్వాత నిధుల విడుదల అయితే నిలిచిపోయింది. దీంతో గత యాసంగి సాయం అందినటువంటి రైతులు ఈసారి 2 సీజన్ల సాయం కలిపి ఇస్తారా లేక ప్రస్తుత ఖరీఫ్కి మాత్రమే ఇస్తారా అనే సందిగ్ధంలో ఉన్నారు. అంటే యాసంగి మరియు ఖరీఫ్ 2 కలిపి ఇస్తారా లేకపోతే ఓన్లీ ఖరీఫ్ సీజన్కి మాత్రమే డబ్బులు ఇస్తారా అని చెప్పి కూడా రైతులైతే ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులకైతే 1 ఎకరం భూమి కలిగి ఉన్న రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అందలేదు. దీనికి కారణం చూస్తే సర్వే నెంబర్లో భూముల లెక్కల తేడా కారణంగా పలువురు రైతులు రైతు భరోసా అందుకోలేదని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుత ఖరీఫ్లో మనకు పత్తి, కంది, సోయా, వరి, పెసర, జొన్న, మొక్కజొన్న వంటి వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అయితే అంచనా వేశారు. వీటికి అవసరమైనటువంటి ఎరువులను సకాలంలో తెప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ఈసారైనా కూడా రైతు భరోసా సాయం పూర్తి స్థాయిలో సకాలంలో అందుతుందా లేదా అని చెప్పి అన్నదాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పెట్టుబడి సాయం సకాలంలో అందకపోతే సాగు పనులు ప్రారంభించడంలో జాప్యం జరగవచ్చునని, ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా స్పందించి రైతులకు సుష్టతనివ్వాలని కూడా మనకు సకాలంలో ఈ యొక్క యాసంగి అయిపోయింది కాబట్టి వానాకాలం సీజన్ పైసలైనా కూడా మనకు సకాలంలో అందించాలని చెప్పి రైతులు అయితే అడుగుతూ ఉన్నారు. మరి నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాలను చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరి యాసంగికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తర్వాత ఈ నెల 21 నుంచే రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి
ఎకరానికి 7,500 రూపాయలను జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుందన్నమాట. మరి మొత్తానికి ఈ విధంగా రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు కీలక ప్రకటన చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి అనేక విధాలుగా కూడా సాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా వారికి రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది. మరి ఈ రెండు కలిపి ఇస్తారా అనేది కూడా, అంటే ఎందుకంటే నిధుల విడుదల అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా నిధులు అయితే జమ కాలేదు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ విడుదల చేయలేకపోతే కనుక ఈ నెల 21 పైన నుంచి కూడా వానాకాలం సీజన్ రైతు భరోసాతో పాటు యాసంగి సీజన్ రైతు భరోసా రెండు కలిపి రైతులకు జమ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ విషయాన్ని ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఈ సాయం కోసం. మరి ప్రభుత్వం అందించేటువంటి సాయం ప్రతి రైతుకు కూడా అందాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా రైతు భరోసా పైన కీలక ప్రకటన జారీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. రైతు భరోసా పెండింగ్ నిధులు వస్తున్నాయి యాసంగి, అలాగే మనకు వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను కూడా పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇది ఈ విధంగా రైతులు ఎదురు చూస్తున్నట్లుగా ఈ నెల 21 నుంచి కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయాన్ని రైతులకు అందించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్పిసిఐ లింకు మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, ఆ రైతులకు మాత్రమే అందిస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు రైతులకు డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని రైతులు అయితే లబ్ధి పొందొచ్చు. మరి రెడీగా ఉండి లిస్టులో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి దాని ప్రకారం మీరు కనుక రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా జమ కావడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు 4.41 లక్షల మందికి, ఆ తర్వాత 17.303 లక్షల మంది రైతులకు 1 ఎకరా వరకు కూడా నిధులు వేశారు. ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 28.35 కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా లబ్ధిదారులకు అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,76,150 మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు. పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. వెంటనే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి. మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవడం జరుగుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక దాదాపు 4 నుంచి 10 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి